పాస్టర్ గారికి మీకు అందరూ కూడా అప్రోపేట్ వందనాలు చేస్తున్నాను. 5వ మాట ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడికి పెట్టి ఉండెను గనుక వారు ఒక సప్పంజి చిరకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. థ్యాంక్ యూ సో మచ్. 5వ మాట, నేను తప్పుకొనుచున్నాను లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన ఆ మాట అడగడం అనేది జరిగింది. మీ మొగలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే శిలువ మీద 7 మాటలు అన్నారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్తున్నారు, కానీ మాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మీ మొగాలు కనపడుతున్నాయి. నా వంతు నేను ప్రయత్నిస్తాను మీకు అర్థం అవ్వడానికి. ఓకే, యేసుక్రీస్తు వారు మానవులైన మన కొరకు ఆయన శిలువ మీద మరణించడం అనేది జరిగింది. ఇది అందరికి కూడా మనకి తెలిసిన సత్యమే. అయితే యేసుక్రీస్తు ఆయన శిలువ మీద ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన మరణించే ముందు లేఖనాల్లో నెరవేర్చబడినట్లుగా, ఏంటంటే లేఖనాల్లో నెరవేర్చబడినట్లుగా ఆయన ఒక మాట అన్నారంట. ఏమన్నారు? ఒక మాట పలికిన మాట, నేను దెబ్బకొనిచున్నాను అనేసి ఆయన పలికిన మాట. కొంచెం థర్స్డేకి వస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడిగి ఆ తర్వాత తన శిష్యులను తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? గెత్సేమనే తోటలోకి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆయనకి తెలుసు మరికొద్ది క్షణాల్లో మరి ఇస్కరియోతు యూదా, రోమా సైనికులు, యాజకులు వీళ్ళందరూ కూడా వస్తారు, వచ్చి నన్ను తీసుకెళ్తారు, శిలువ మరణానికి నేను సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. అంతకంటే ముందుగా ఇంకా దానికంటే భయంకరమైనది ఏంటంటే తండ్రి నుండి నేను వేరవుతున్నాను. అందుకని ఆయన అంటాడు, ఏమంటున్నాడు ఆయన? నాయన నీ చిత్తమే నెరవేర్చుగాక. అయినప్పటికీ ఒకవేళ ఇన్కేస్ ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేసే ఛాన్స్ ఏమనుంటే తొలగించు అనేసి ఆయన అంటున్నాడు. అంటే తండ్రి నుంచి దూరం అవ్వే ఆ పరిస్థితి, ఆ టైం వస్తున్నప్పుడు ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా కూడా థర్స్డే జరుగుతుంది. కొద్ది క్షణాల్లో ఇస్కరియోతు యూదా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మత్తయి సువార్తలో మనం చదివితే అక్కడ కనబడుతుంది. రెఫరెన్స్లు చూపించడానికి ఇది అంత సమయం నాకు లేదు, కానీ ఎందుకంటే 3 దగ్గర అవుతుంది. మీరు కూడా తప్పుకొనిచున్నారు అనుకుంటా, ఉన్నారా? అది అందరూ కూడా తప్పుకొనిచున్నాం కాబట్టి త్వరగా ఈ తప్పు మాట వినేసి ముందుకెళ్దాం. సో అక్కడ చూస్తే ప్రియులారా, ఆయన పరిస్థితి ఎలాగున్నదంటే యేసుక్రీస్తు వారి పరిస్థితి చాలా వేదనతోటి, చాలా దుఃఖముతోటి మరణకాంతుడిగా ఆయన ఉండడం అనేది జరిగింది. అయితే ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన రక్తము ఎలా మారిందంట? చెమటగా మారిన సందర్భం. ఇదంతా కూడా ఫిజికల్గా నేను చెప్తున్నాను అనమాట. థర్స్డే నైట్ నుంచి జరుగుతున్నది. సో ఇస్కరియోతు యూదా రావడం, వీళ్ళందరూ కూడా ఆయన్ని చెరగొని తీసుకెళ్ళడం, బంధించి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇందాక అంకుల్ చెప్పినట్టుగా జడ్జిమెంట్ కూడా జరిగింది. అనన్య దగ్గర నుంచి కయ్యప్ప దగ్గర నుంచి పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి ఎక్కడికి వచ్చారైనా? పిలాతు దగ్గర. ఈ నైట్ అంతా కూడా ఇదంతా కూడా జరుగుతుంది. ఇది జరిగింది జడ్జిమెంట్ అంటే ఆయన మీద తప్పుడు సాక్ష్యం మోపి ఎలాగైతేనో ఆయనను సిలువ వేయాలి అనేసి వాళ్ళు చాలా దృఢంగా నిర్ణయించుకున్నారన్నమాట. సో ఆ నైట్ అంతా కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఆయన మీద ఏదో ఒక నింద వేసి ఆయన ఎలాగైతే శిలువ మరణానికి అప్పచెప్పాలనేసి అనుకున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. ఒక్కసారి ఒక మనిషిని మా పరిస్థితిలో మనం ఊహించుకుంటే, యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన 100% మానవుడుగాను అలాగే దైవ స్వరూపము కూడా ఆయనలో ఉన్నది. సో కంప్లీట్గా 100% మనిషిగా ఆయన చూసుకుంటే ఆయన ఎంత వేదన చెందుంటాడు? అవునా? పేతుడు చెప్పాడు, నేను మరణం వచ్చినప్పుడు కూడా నేను నిన్ను విడువను అనేసి చెప్పిన పేతుడు ఏమైపోయాడు? ఆయన 3 సార్లు బొంకి ఆయన ఎక్కడికో
వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులందరూ కూడా చెల్లచెదురుగా అయిపోయారు. ఆయన తాగడానికి కానీ ఆయన పట్టించుకునేవారు కానీ ఎవ్వరు కూడా లేరు. ఎక్కడ కనబడుతుంది అంటే కీర్తన 69వ అధ్యాయంలో ప్రవచన రూపంలో రాయబడిన కీర్తనలో మనకు కనబడుతుంది. అక్కడ దావీదు చెప్తాడు, నా మీద దారి చూపిన వారు కానీ నన్ను కనికరించిన వారు కానీ ఎవ్వరు కూడా లేరు అనేసి అక్కడ దావీదు చెప్తూ ఉంటాడు. కనీసం యేసుక్రీస్తు వారు ఒక దయతో కానీ కనికరముతో కానీ కొంచెం అంత జాలితో కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ రాత్రి అక్కడ ఆ సందర్భంలో ఉన్నట్టుగా అక్కడ రాయబడలేదు. అటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక మానసికమైన క్షోభ ఆయన అనుభవిస్తున్న ఆయన ఉండదు. పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చిన్న బాధ కలిగితే ఏం చేస్తాం? ఎక్కి ఏడిస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బాధ? ఎక్కడి నుంచి? మనసు లాగా పొంగుకుంటున్నట్టు లాగా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఆ అలికిడి కానీ ఆ వైబ్రేషన్స్ మనకి మనసులో మనకి కనబడుతుంటుంది. అంతటి వేదనతోటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండడం అనేది జరిగింది. అదంతా కూడా థర్స్డే నైట్ జరుగుతున్న, అంటే థర్స్డే నైట్ నుంచి మార్నింగ్ వరకు జరుగుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే ఇంకా అక్కడ చూస్తే ఆయనను ఆ రోమా సైనికులు ఏం చేశారంట? ఆయనను పిడిగుద్దులు గుద్దడం, ఆయన పై వస్త్రం తీసివేయడం, తర్వాత కొరడాతో ఆయన కొట్టడము, ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఇదంతా కూడా పెట్టడం అనేది జరిగడం, ఇదంతా కూడా జరిగింది. అంటే ఒక రకంగా చెప్తే యేసుక్రీస్తు వారిని హింసించడం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఇదంతా జరుగుతున్నది థర్స్డే నైట్ నుంచి సిలువైబడిన వరకు ఎక్కడ కూడా ఆయనకి కనీసం ఒక చుక్క నీరు కూడా ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా రాయబడలేదు. ఉన్నదా? ఛాన్స్ ఉందా? జాలి లేనప్పుడు ఎవరైనా ఒక చుక్క నీళ్ళు ఇస్తారా? కనికరం లేనప్పుడు రాళ్ళతో కొడతారు, లేదంటే మొహం మీద ఉమ్ములేస్తారు, కాళ్ళతో తనడం, ఇవంతా కూడా జరుగుతుంది. కానీ ఒక చుక్క నీరు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఉదయం 6 గంటలకి ఆయన సిలువ వేయడం అనేది జరిగింది. ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికి? గొల్గొతా కొండ దగ్గరికి. ఆయన సిలువ ఎంత బరువు ఉన్నది తెలుసా? ఏమన్నా 135 కిలోలు. ఎంత? ఇక్కడ బలంగా ఎవరున్నారో చూసుకుంటే కనీసం వాళ్ళు ఎంత ఉంటారంటే ఒక 80 కేజీలు, లేదంటే గట్టిగా ఉంటాం ఒక అంతమించి ఎక్కువ అంత కేజీలు కూడా ఉండరు. 135 కేజీలు అంటే ఎంత బరువు ఆయన మోసుకుంటున్నట్టు. 600 మీటర్లు ఆయన సిలువను లాక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది. ఈ ఎండలో ఈ యొక్క ఉదయకాల సమయంలో, అంటే ఆయన మోసుకుంటున్న సమయంలో ఆయనంత ప్రయాసపడి కొండ ఎక్కుతున్నాడు. ఆయన గొల్గొతా కొండ ఆయన ఎక్కుతున్నారు. ఎక్కడ కూడా జాలి కానీ కనికరం కానీ చూపిస్తున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఆయన సిలువ వేయడం అనేది 9 గంటలకు సిలువ వేయడం అనేది జరిగింది. 9 గంటల నుంచి ఇంచుమించు ఆయన ప్రాణం పోయింది 3 గంటలకి. సో ఈ టైంలో ఆయన ఎక్కడ కూడా ఆయనకి ఇంత చుక్క నీరు ఇవ్వడం కానీ ఆయన ఏది కూడా ఆ అవకాశం అనేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను దప్పుకొనుచున్నాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఈ మాట ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ద లివింగ్ వాటర్, అంటే జీవజలముల ఓట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్న మాట, ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నేను దప్పుకొనుచున్నాను, నేను దాహంగా ఉన్నాను అనేసి యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంత దేవుడు ఆ జీవజలముల ఓట మనలను అడుగుతున్న మాట ఏంటంటే, ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, నేను దప్పుకొనుచున్నాను, నాకు కొంచెం తాగడానికి నీరు ఇస్తారా అనేసి ఆయన అడుగుతున్నారు. బైబిల్లో చూస్తే వాటర్కి చాలా, అంటే నీరుకి చాలా స్పెసిఫిక్గా చాలా చక్కగా రాయబడినది. దేవుడు చాలా విలువనిచ్చాడు, నీరుకి చాలా ఆధిక్యతనిచ్చాడు. నా 3rd క్లాస్లో ఒక బిట్ ఉంది, నేను చదువుకున్న బాగా గుర్తు నాకు. ఇది ఏంటంటే, భూమి మీద వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఎర్త్ కంటెంట్, అంటే భూమి వయసు తెలియదు అంటారు కదా, కంటెంట్ ఎంత ఉంది అనేసి అన్నప్పుడు నాకు తెలియదట్లు ఎక్కువ కదా, నేను 1/4 3/4 అని ఉంటుంది. అయితే నీరు కూడా భూమి ఉంటుంది కదా, ఉండదండి, అవునా? నీరుకి అంటే నీరు కింద కూడా భూమి ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం భూమి అంతా కూడా ఎంతో ఉంటుందని చెప్పి రాశాను.
సో మా నాన్నగారు చదివించడం జరిగింది. ఈ బిట్టు రాసావని అడిగినప్పుడు ఆ రాసిన ఎంత రాసావంటే నీరు కింద కూడా వాటర్ ఉంటుంది కదా, మొత్తం అంతా రాసాను అన్నా. సో ఏంటంటే దేవుడు భూమిని వేరుపరిచినప్పుడు, నీరు వేరుపరిచినప్పుడు 3/4 అంతా కూడా, అంటే 75% అంతా కూడా వాటర్ తోటి నిండి ఉండడం చేశాడు. సో అంత ఆధిక్యత దేవుడు నీరుకి ఇచ్చాడు. అలాగే మన బాడీలో కూడా చూస్తే, మన బాడీలో కూడా 75% మన శరీరంలో ఏముంటుంది? వాటర్ ఉంటుంది. ఏముంటుంది? వాటర్. సో ఇంత ఆధిక్యతను లేదంటే ఇంత గొప్పతనాన్ని దేవుడు నీరుకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే పిల్లరా, ఇప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నేను తప్పుకొని చున్నానా. సో దేవుడి యొక్క జడ్జిమెంట్ కానీ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా దేని మీద ఆధారపడి ఉన్నదంటే నీరు మీద ఆధారపడింది. ఆదికాండం 7వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు మానవుల యొక్క పాపం విస్తరించినప్పుడు ఈ భూమిని అంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. దేంతో నాశనం చేయాలనుకున్నాడు? నీళ్ళతో. 40 రాత్రులు 40 పగలు ఏమొచ్చింది అక్కడ? వర్షం వచ్చింది, వరదలు వచ్చి భూమి నుంచి కూడా నీరు ఓట అలా వచ్చేదంట ఆయన. అలాగే దినవృత్తాంతంలో కానీ 28:48 అనుకుంటా అక్కడ ఉన్నది. అక్కడ చూస్తే, మీరు పాపము చేసి నాకు విరోధముగా మీరు ప్రవర్తించినట్లయితే మీరు ఆకలితోటి దాహంతో మీరేమవుతారు? సస్తారు అనేసి అక్కడ రాయబడింది. అంటే మిమ్మల్ని నేను బాధ పెడతాను, లేదంటే నా జడ్జిమెంట్ మీకు ఎలా ఉంటుందంటే ఒక థర్స్టీగా, అంటే మీకు నీరు దొరకని వారిగా, ఆకలిగా మీరు అలమటించి సస్తారు అనేసి దేవుడు అక్కడ రాయబడి ఉంది. అనేక సార్లు యెషయాలో కూడా ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. సో దేవుడి యొక్క జడ్జిమెంట్ దేని మీద ఆధారపడి ఉంది? నీరు మీద కూడా ఆధారపడి ఉంది. దేవుడి యొక్క బ్లెస్సింగ్ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీటి మీదే ఆధారపడి ఉంది. సో అంత ప్రాముఖ్యత, అంత విలువను దేవుడు నీటికి ఇవ్వడం అనేది మన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. సో నా వాక్యం ఇప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తు వారు నేను తప్పుకొనిచున్నానని అడిగినప్పుడు ఈ యొక్క మాట మనకి ఇంకొక దగ్గర కనబడుతుంది. యోహాను సువార్త 24వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీని చూసుకున్నప్పుడు, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారు అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? నాకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా తాగడానికి అనేసి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని అడిగినప్పుడు ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది వారిద్దరి మధ్యన. యేసుక్రీస్తు వారు అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీళ్ళు అడిగే వాళ్ళు ఎవరో తెలిస్తే, నిన్ను నీళ్ళు అడిగే వాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వు అతని నీళ్ళు అడిగితే అతను నీకు ఇచ్చే నీళ్ళు ఎలాగుంటాయంట, నువ్వు తాగితే ఇంకెప్పుడు కూడా నువ్వు దెప్పుకొనవు, ఇంకెప్పుడు కూడా ఎన్నాటికి కూడా నువ్వు దెప్పుకొనవు, అటువంటి నీరు ఆయన నీకు ఇస్తాడు అనేసి అన్నప్పుడు సమరయ స్త్రీ ఒక మాట అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ఏమంటుందంటే, నాకు ఆ వాటర్ నాకు కావాలి, ఆ నీరు నాకు కావాలి అనేసి సమరయ స్త్రీ అడుగుతుంది. యెషయాలో 55వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అక్కడ ఏమిటంటే రాయబడినది ఏంటంటే, దెప్పగొనుచున్న వారులారా నా యొద్దకు రండి. ఏంటి? దెప్పగొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? జీవజలములు నేను మీకు ఇస్తాను. ఎవరు దెప్పగొన్నారు? ఎవరు దెప్పగొనడం అంటే ఎవరంటే, మన ఇందాక చెప్పిన లేఖనాల ప్రకారంగా ఎవరైతే దేవునికి విరోధముగా పాపం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎలాగున్నారు? దెబ్బకున్నట్టే. ఎలాగున్నట్టు? దెబ్బకున్నట్టే. ఎందుకు దెబ్బకున్నారంటే దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా, లేఖనాలు నెరవేరే ప్రకారంగా వీళ్ళందరూ కూడా దెబ్బకున్నట్టే. ఎవరైతే పాపంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం కావాలి? జీవజలముల ఓట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవజలముల ఓట వీళ్ళకి కావాలి. ఆ సమరయ స్త్రీ అంటది, ఆ జీవజలముల ఓట నువ్వు నాకు ఇయ్యి అనేసి అడిగినప్పుడు, అయితే అక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారు ఆయన? నీ పెనిమిటిని తీసుకునిరా, నీ పెనిమిటిని తీసుకుని రానప్పుడు నాకు పెనిమిటి లేడు, నాకు పెనిమిటి లేడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రజెంట్ నువ్వు ఉంటున్నావు, ఆయన కూడా నీ పెనిమిటి కాదు అనేసి అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఒకటి గ్రహించింది. ఏం గ్రహించిందంటే, ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడు,
మేము చూస్తున్న ప్రవక్త, ఎదురు చూస్తున్న ప్రవక్త ఈయనే అని చెప్పేసి ఆ సమరయ ప్రాంతానికి అంతటికి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన అక్కడ సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ఏం చేసింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటించింది. అయితే ఆ అధ్యాయం స్టార్టింగ్ లో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన శిష్యులను పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? మీరు వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకుని రండి, నేను ఆకలిగా ఉన్నాను అనేసి యేసుక్రీస్తు వారు పంపిస్తారు. ఆయన శిష్యులు ఆహారం తీసుకుని వచ్చేటప్పటికి ఈ కాన్వర్సేషన్ అంతా కూడా జరుగుతుంది. ఎవరిద్దరికి? సమరయ స్త్రీకి, యేసుక్రీస్తు వారికి. అక్కడ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆవిడ వెళ్ళి ఆ సమరయ ప్రాంతానికి అంతా కూడా ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. సువార్తను ప్రకటించారు. రండి, నేను మెస్సైని నేను కనుగొన్నాను, నేను చేసినదంతా కూడా ఇది నాకు తెలియపరిచాడు, ఇతడు కదా మెస్సయ్య అనేసి ఆ సువార్తను అక్కడ ప్రకటించడం అనేది మనం చూస్తాం. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉన్నారంట? 2 రోజులు యేసుక్రీస్తు వారు ఆ సమరయ ప్రజల మధ్యన ఉన్నారు. అంటే 1 గంట వింటున్నాము, లేదంటే ఒక రోజులో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వింటాం, లేదంటే ఏదో ఒక మాట, ప్రభు యొక్క మాట మన జీవితాన్ని మార్చడం అనేది జరిగింది. ఆ ఒక్క మాట మీద మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమరయ ప్రాంతంలో 2 రోజులు ఉన్నారంటే ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుంటారు, ఎన్ని మాటలు ఆయన వారికి బోధించుంటారు. ఇదంతా కూడా రాయబడలేదు, కానీ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, లేదంటే ఎన్నో ఆయన మంచి బోధనలు ఆయన చేస్తుంటారు. సమరయంతో కూడా రక్షణ పొందడానికి ఆస్కారం ఎవరో పేరు? సమరయ స్త్రీ అయింది. అక్కడ చూస్తే అక్కడ స్పిరిచువల్ థర్స్టీ అంటే ఆత్మ సంబంధమైన దాహము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుగొన్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా కూడా మనకి కనబడుతుంది. 2 దాహాలు, నేను దప్పుకునొచ్చున్నానన్న మాటలు 2 దాహాలు. ఒకటి శారీరకమైన దాహము, రెండోది ఆత్మ సంబంధమైన దాహం. ఇక్కడ సమరయ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చినట్టుగా మనకి ఇక్కడ రాయబడినది. ఇంకా అవకాశం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పైనుంచి అంటే ఆ సిలువను దిగి, లేదంటే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత సువార్తను ప్రకటించే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇది జరిగిన సంఘటన. ఇది నాకు పేరు అది గుర్తులేదు, కానీ ఒక ఆయన ప్రేయర్ చేసుకుంటున్నారు. ఈ జనవరి 1కి ఏ వాక్యం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఏంటి అనేసి ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నువ్వు చర్చికి కాదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వాళ్ళందరినీ కూడా, అక్కడ ఎంతమంది అయితే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ అవ్వమని వాళ్ళందరినీ కూడా నేను స్వస్థపరుస్తాను. అయితే నువ్వేం చేయాలి? వాళ్ళకి ఏం ప్రకటించమన్నాడు ఆయన? సువార్తను ప్రకటించమనేసి ఆ పాస్టర్ గారికి చెప్పినప్పుడు, హాస్పిటల్ అంతా కూడా పెద్ద హాస్పిటల్ లేదు, కొన్ని వేల మంది పేషెంట్స్ అక్కడ ఉంటారు. ఆ వేల మంది పేషెంట్స్లో బతికేవారు ఎంతమంది ఉన్నారో, చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అయితే ఈయన కొంచెం వెళ్ళి సువార్తను ప్రకటించడానికి కొంచెం వెనకడిగేసి, ఇది దేవుని స్వరమా లేదంటే నా సొంత ఆలోచన అనేసి అనుకుని దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచకుండా ఏం చేశాడంటే, ఆయన హాస్పిటల్కి వెళ్ళి సువార్త ప్రకటించుకోవడం అనేది జరిగేటప్పటికీ ఆ మరుసటి రోజు ఉండబట్టలేక ఏం చేస్తాడంటే, జనవరి 1న 31st నైట్ జరగవలసిన కార్యక్రమం ఆయన వెళ్ళలేదు. జనవరి 1న ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న బెడ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయంట. అక్కడ ఉన్న మంచాలన్నీ కూడా ఎంటీగా ఉండేటప్పటికి ఆయన వెళ్ళి అడిగాడంట ఆ సిబ్బంది. నిజంగా జరిగింది ఇది. అడిగేటప్పటికి ఏమైందంటే, నేను రాత్రి ఏమైందో తెలియదు కానీ అందరూ కూడా స్వస్థత పొందారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి. అయితే ఆయన వచ్చి పశ్చాత్తాపడి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి తిరిగి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నేను స్వస్థత ఇవ్వగలను, స్వస్థత చేయగలను, స్వస్థపరచగలను, కానీ నేను మనిషిగా వచ్చి వాళ్ళకి సువార్త నేను ప్రకటించలేను, నా స్వరము వాళ్ళకి నేను వినిపింపు చేయలేను, ఆ పని నేను చేయమన్నాను, నువ్వు చేయలేదు అనేసి ఆ పాస్టర్ గారితో చెప్పడం అనేది జరిగింది.
పిల్లరా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సువార్త భారము ఆయన తప్పుకొనిచున్నాను అనేసి మనల్ని అందరూ కూడా అడుగుతున్నారు. ఆయన దాహం తీర్చే వారిగా మనం ఉండాలి, ఆయన సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటున్నది. అక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారంటే, నేను చెరసాలలో ఉన్నాను, ఈరోజు నువ్వు నన్ను దర్శించడానికి రాలేదు. నేను ఆకలిగా ఉన్నాను, ఈరోజు నువ్వు నాకు ఆహారము పెట్టలేదు. అక్కడ ఇంకొక మాట ఏంటంటే, నేను దప్పుగా ఉన్నాను, ఏ రోజు నువ్వు నాకు దాహాన్ని ఇవ్వలేదు. ఈ రోజు కూడా నువ్వు నాకు దాహం తీర్చిన వాడుగా ఉండలేదు లేదు. పిల్లరా, యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న మనం అందరం కూడా ఖచ్చితంగా ఏంటంటే సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. సువార్తను ప్రకటించడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దాహాన్ని తీర్చడం. ఆ చేదు చురకను కాదు, ఆ జీవజలముల చురకను, లేదంటే ఆ జీవజలముల ఓటును, ఆ తీయని ఆ యొక్క రసాన్ని, ఆ యొక్క నీరును మనం, ఆ జీవజలముల ఓటును ఎదటి వారికి మనం పంచిపెట్టాలి. పంచిపెట్టడం అంటే సువార్తను ప్రకటించడమే. అలా చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దాహం ఖచ్చితంగా ఏమవుతుంది? తీర్చబడుతుంది. దేవుడి కొద్ది మాటలు తీర్చుగాక. ఆమేన్. కొంచెం మరి మంచి వివరణ